మశూచి. నేను కోరుకున్న ప్రతిఫలం ఎక్కడా? ఈ నరకాన్ని భరించడం నా వల్ల కాదు, ఇది తీసుకో. సురేష్కి పీడకల రావడంతో నిద్రలేస్తాడు. కాని ఆ పీడకలలో వచ్చిన దెయ్యం రూపం మాత్రం సురేష్ కళ్ళ ముందు మెదులుతుంది. ఎందుకంటే గత కొన్ని వారాల నుండి మశూచి అనే దెయ్యం కారణంగా సురేష్ ఇబ్బందులు పడుతున్నాడు. సరిగ్గా పౌర్ణమి రోజు రాత్రి సురేష్ ఒక పిండి ముద్దను తయారు చేసి ఒంటరిగా ఇంటి నుండి బయలుదేరుతాడు. అలా సురేష్ కాసేపు నడిచిన తర్వాత ఊరి శ్మశానం వద్దకు చేరుకుంటాడు. ఆ తర్వాత ఒక సమాధి వద్ద తవ్విన గుంతలో పిండి ముద్దను పూడ్చి దాని మీద కర్పూరం వెలిగిస్తాడు. ఇంతలో అతని ముందుకు మశూచి ప్రత్యక్షమవుతుంది. చెప్పిన పని భలే చక్కగా చేస్తున్నావు. దీనితో కలిపి మొత్తం 7 పౌర్ణమి రోజులు గడిచాయి. మరో 2 పౌర్ణమిలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత నీ నుండి నాకు విముక్తి దొరుకుతుంది కదా? ఖచ్చితంగా విముక్తి దొరుకుతుందిరా. కానీ ఈలోగా ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ ప్రాణాలు తీసేస్తా, గుర్తు పెట్టుకో అని దెయ్యం బెదిరించి అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ తర్వాత సురేష్ తిరిగి తన ఇంటికి చేరుకోగా అక్కడ హాల్లో తల్లి ఎదురు చూస్తుంది. అప్పుడు సురేష్ తన తల్లిని చూసి కంగారు పడతాడు. ఎక్కడికెళ్ళి వస్తున్నావురా? మాట్లాడుతుంది నీతోనే. ఈ మధ్య నీ ప్రవర్తన నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏం లేదమ్మా, నిద్ర రావడం లేదు, ఊరికే అలా బయటికి వెళ్ళానంతే అని చెప్పి వెళ్ళిపోతాడు. కాని కొడుకు విషయంలో లక్ష్మికి ఏదో అనుమానం ఉంది. మరోవైపు మశూచి దెయ్యం రాత్రిపూట్ల సురేష్ కి నిద్ర లేకుండా గోల చేస్తుంది. దాంతో సురేష్ ఏ పని మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోతాడు. అప్పుడు ఒకరోజు సురేష్ హాల్లో ఉన్నప్పుడు దెయ్యం ప్రత్యక్షమై మాట్లాడుతుంది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నావా సురేష్? నువ్వు వెళ్ళి నా కోసం ఈత కళ్ళు తీసుకునిరా. అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? ప్రతిరోజు నాకు నరకం చూపిస్తున్నావు. నేను ఇకపై నువ్వు చెప్పినట్టు చెయ్యను. సురేష్ మాటలకు కోపమొచ్చిన దెయ్యం అక్కడున్న ఒక కత్తిని గాల్లో రప్పించి, నా మాట వినకపోతే ప్రాణాలు తీసేస్తా. చంపేస్తావా? చంపేయ్. ఇలా బ్రతకడం కన్నా చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ప్రాణాలు తీస్తానని చెప్పాను గాని ఎవరి ప్రాణమో చెప్పడం మర్చిపోయా సురేష్. అప్పుడు సురేష్ వద్ద నుండి కత్తి వంటగది వైపు వెళ్తుంది. ఆ తర్వాత దెయ్యం వెనక వెళ్తుంటే సురేష్ కూడా ఫాలో అవుతాడు. అప్పుడు పనులు చేస్తున్న లక్ష్మి వైపు కత్తి వెళ్లడం సురేష్ చూసి షాక్ అవుతాడు. వద్దు వద్దు మా అమ్మని ఏం చెయ్యకు. ఇప్పుడు నీలో భయం కనపడుతుంది సురేష్. మరో 2 పౌర్ణమి రోజుల వరకు ఈ భయం ఇలాగే ఉండాలి. నువ్వు చెప్పినట్టే వింటాను. దయచేసి మా అమ్మ జోలికి రావద్దు. దెయ్యం కోరినట్టు సురేష్ తోటకు పోయి కళ్ళు తీసుకుని వస్తాడు. అలా కళ్ళు తీసుకురావడం చూసి తల్లి ఆశ్చర్యపోతుంది. ఆ మరుసటి రోజు తన అన్న వీరయ్యతో 2 ఊర్లు అవతల ఉన్న తన కూతురు సుజాతకు కబురు పంపుతుంది. అప్పుడు మేనమామ వీరయ్య మాట్లాడుతూ సురేష్ విషయంలో లక్ష్మి ఏదో ఆందోళన చెందుతున్నట్లు చెప్తాడు. అమ్మను కంగారు పడొద్దని చెప్పండి మావయ్య. నేను వీలు చూసుకుని ఒక 2 రోజుల్లో వస్తాను. సరే తల్లి, పొద్దుపోయేలా ఉంది, నేను బయలుదేరతాను. సరిగ్గా 2 రోజుల తర్వాత సుజాత ఎద్దుల బండి మీద ఇంటికి వస్తుంది. ఆ సమయంలో సురేష్ తన అక్కను చూసి చాలా సంతోషపడతాడు. నిజానికి ఎన్నో రోజుల తర్వాత సురేష్ మొహంలో చిన్నపాటి ఆనందాన్ని తల్లి చూసింది. ఆ రోజు రాత్రి అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. ఇప్పుడు చెప్పు తమ్ముడు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు దేని గురించి అడుగుతున్నావు అక్క? అమ్మ నాకు అన్నీ చెప్పింది. ఈ మధ్య నువ్వు సరిగ్గా నిద్రపోవటం లేదంట, టైంకి తినడం లేదంట. అసలు ఏమైంది? ఏం లేదక్క, అమ్మ ఏదో ఊరికే చెప్పుంటుంది. రే తమ్ముడు, నాన్న చనిపోయాక నువ్వు అమ్మకు తోడుగా ఉంటావనుకున్నా, కానీ నీ వల్ల అమ్మకు లేనిపోని భయాలు ఎక్కువ అవుతున్నాయి. ఏదైనా ఉంటే నాతో చెప్పురా. ఒకవేళ ఈ విషయం అక్కతో చెప్తే ఏదైనా పరిష్కారం చెప్తుందేమో, చూద్దాం. సురేష్ మశూచి దెయ్యం గురించి అక్కతో చెప్పాలనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో సుజాత వెనక దెయ్యం ప్రత్యక్షమవుతుంది. ఈ దెయ్యం వల్ల తన అక్కకు ప్రమాదం ఉందని భావించిన సురేష్ ఏం చెప్పకుండా అక్కడి నుండి మౌనంగా వెళ్లిపోతాడు. వీడు ఎందుకో చాలా భయపడుతున్నాడు.
ముందు అదేంటో తెలుసుకోవాలి. కొన్ని రోజుల పాటు తన వాళ్లకు తోడుగా ఉండాలని సుజాత నిర్ణయించుకుంటుంది. మరోవైపు సమాధి చుట్టూ పూడ్చబడిన 7 గుంటల నుండి కొన్ని శక్తులు వచ్చి అక్కడున్న సమాధికి బీటలు వారేలా చేస్తాయి. ఆ సమయంలో దెయ్యం అక్కడ ప్రత్యక్షమై ఎంతగానో సంతోషపడుతుంది. అలా రోజులు గడుస్తుంటే సుజాత తన తమ్ముడిని గమనిస్తుంది. అప్పుడు ఒక పౌర్ణమి రోజు నాడు సురేష్ ఎప్పటిలా పిండి ముద్ద తీసుకుని ఇంటి నుండి బయలుదేరతాడు. అదే సమయంలో మంచినీళ్లు కోసం నిద్రలేచిన సుజాత హాల్లోకి వచ్చి చూసినప్పుడు తన తమ్ముడు బయటకు వెళ్లడం గమనిస్తుంది. ఈ సమయంలో వీడు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నట్టు అని సుజాత ఒక లాంతర బుడ్డి పట్టుకుని సురేష్ వెనకే వెళ్తుంది. చివరగా సురేష్ ఊరి శ్మశానం వైపు వెళ్లడం చూసి సుజాత ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత సురేష్ అక్కడ ఒక సమాధి ముందు నిలబడి తనతో పాటు తెచ్చిన పిండి ముద్దను గుంతలో పెట్టి పూడ్చుతాడు. అదంతా కొద్ది దూరం నుండి సుజాత కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. కొన్ని క్షణాలు తర్వాత సురేష్ ఎదురుగా దెయ్యం ప్రత్యక్షమవుతుంది. ఆ దెయ్యాన్ని చూడగానే సుజాతలో వణుకు మొదలవుతుంది. చివరగా ఇంకొక అమావాస్య మిగిలింది కాబట్టి ఈ రోజు రాత్రి హాయిగా నిద్రపో. నీ ఆలోచనలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవులే. సురేష్ తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో సుజాత ఎదురుపడుతుంది. ఆ సమయంలో తన అక్కను చూసిన సురేష్ కంగారు పడతాడు. కానీ ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి చేరుకున్నాక, ఏదైనా మాట్లాడక్క, నాకు భయం వేస్తుంది. నాకు నిన్ను చూస్తుంటే భయమేస్తుందిరా. అసలు నువ్వు దెయ్యంతో మాట్లాడడం ఏంటి? ఎందుకని నాన్న సమాధి దగ్గర పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు? గత కొన్ని వారాల నుండి నన్ను ఒక దయ్యం పీడిస్తున్నదక్క. ఒకవేళ నేను ఆ దయ్యం చెప్పినట్టు చెయ్యకపోతే అమ్మ ప్రాణాలు తీసేస్తానని బెదిరించింది అని సురేష్ తన మనసులో ఉన్న బాధను మొత్తం అక్కతో పంచుకుంటాడు. సుజాత తన తమ్ముడి పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం వారిద్దరూ దెయ్యాల్ని అడ్డుకునే మార్గం ఏదైనా ఉంటుందేమో అని పెద్దల ద్వారా తెలుసుకుంటారు. కానీ వారికి నిరాశే మిగులుతుంది. దాంతో సురేష్ బాధపడుతూ, ఈ సమస్య తీరేలా లేదు, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో అక్క. అలా మాట్లాడుకురా. ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి. ఒకవేళ నాకు ఏదైనా జరగరాని జరిగితే అమ్మను నువ్వు జాగ్రత్తగా చూసుకో. సురేష్ మాటలకు సుజాత కంటతడి పెట్టుకుంటుంది. ఆ సమయంలో కుక్కల అరుపులు విని సుజాత వెనక్కి తిరిగి చూడగా అక్కడ కొద్ది దూరంలో విరోధి నిలబడి వారిని గమనిస్తున్నాడు. ఆ తర్వాత విరోధి వారి వద్దకు వచ్చి సమస్య ఏంటని అడుగుతాడు. ఇది మా కుటుంబ సమస్య, దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళండి. ఈ రోజు కుటుంబ సమస్య రేపు ఊరి సమస్యగా మారచ్చు కూనా. కాబట్టి మనసులో దాగిన మాటలు బయటకు చెప్పండి. ఒకవేళ మా సమస్య ఏంటో చెప్తే నువ్వు ఏమైనా తీర్చగలవా? ముందైతే విషయం చెప్పుకోనా, పరిష్కారం గురించి తర్వాత ఆలోచిద్దాం. అప్పుడు సుజాత తన తమ్ముణ్ణి పట్టి పీడిస్తున్న దెయ్యం గురించి చెప్తుంది. అదే విధంగా ప్రతి పౌర్ణమి రోజు రాత్రి తన తండ్రి సమాధి వద్ద సురేష్ పెడుతున్న పిండి ముద్దల గురించి విరోధికి వివరిస్తుంది. అదంతా విన్న విరోధి, నీ తమ్ముడు చేస్తుంది పిండకృతం. ఆ పిండకృతం ద్వారా చనిపోయిన మీ తండ్రి ఆత్మ బయటకు వస్తుంది. ఎందుకని ఆ దెయ్యం మా తండ్రి ఆత్మను రప్పించడానికి చూస్తుంది? మీ సమస్యకు సమాధానం అధీరా. ప్రస్తుతం అధీరా కోమూరు గ్రామానికి పయనమై వెళ్తున్నాడు. మరో 3 దినాల్లో అధీరా ఈ ఊరు మీదుగా కోమూరు గ్రామానికి వెళ్లే అవకాశం ఉంది అని అధీరా గురించి సుజాతకు వివరిస్తాడు. ఆ మాటలు బట్టి అధీరా తమకు ఖచ్చితంగా సాయం చేయగలడని వారిద్దరూ భావిస్తారు. సమయానికి వచ్చి దారి చూపించినందుకు మీకు కృతజ్ఞతలు. త్వరలో మీరు చెప్పిన వ్యక్తిని కలిసి మా సమస్యను వివరిస్తాం. ఈ అవకాశం వదులుకోవద్దు కూనా. అప్పటి వరకు ఆ దయ్యానికి మీ మీద అనుమానం రాకుండా చూసుకోండి. విరోధి చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న తర్వాత వారిద్దరూ అక్కడి నుండి బయలుదేరుతారు. ఆ తర్వాత సుజాత తన తల్లికి విషయమంతా వివరిస్తుంది. దాంతో లక్ష్మి కంగారు పడుతుంది. ఆ సమయంలో సుజాత తల్లికి ధైర్యం చెప్తూ అధీరా కోసం కూడా చెప్తుంది. మరోవైపు సురేష్ దెయ్యం కోరినట్టు పనులు చేస్తూ ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడతాడు. అలా 2 రోజులు గడుస్తాయి. కోమూరు గ్రామానికి వెళ్ళడమేమో కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయేలా ఉన్నా గురూజీ. ఇంకెన్ని రోజులు ఈ ప్రయాణం? అన్నిటికీ తొందర ఎందుకు పుడతా? కావాలంటే నువ్వు తిరిగి మళ్ళీ మన చోటుకు వెళ్ళిపో. వదలే
గురూజీ. మళ్ళీ మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాననే చెడ్డ పేరు నాకెందుకు? ఒక రోజు ప్రయాణం తర్వాత సురేష్ ఉంటున్న ఊరి పొలిమేరలోకి అధీర వాళ్ళు ప్రవేశిస్తారు. ఆ సమయంలో అధీర కోసం ఎదురు చూస్తున్న సుజాత ఎదురుపడి తన ఇంట్లో ఉన్న సమస్య గురించి వివరిస్తుంది. మాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి స్వామి, దయచేసి మీరే ఎలాగైనా మాకు సాయం చేయండి. అధైర్యపడకు, ముందైతే మీ ఇంటికి తీసుకువెళ్ళు. పదండి స్వామి. అధీర సుజాతతో కలిసి ఇంటికి వస్తాడు. ఆ సమయంలో అధీర ఇంట్లోకి అడుగు పెట్టకుండా లోపల ఉన్న వాళ్ళని బయటకు రమ్మని చెప్తాడు. దాంతో ఇంట్లో ఉన్న సురేష్ అతని తల్లి బయటకు వచ్చి అధీరాను కలుస్తారు. ఆ తర్వాత అధీర 3 వలయ చక్రాలను పక్కపక్కన సిద్ధం చేసి ఆ వలయ చక్రం ఎదురుగా ఒక దృశ్య దర్పణం సృష్టించి పెడతాడు. అదంతా వారు విచిత్రంగా చూస్తారు. ఈ ముగ్గురు ఆ వలయ చక్ర మధ్యలో నిలబడండి. ఆ తర్వాత భూతకాల మంత్రం పఠించడం ద్వారా ఎదురుగా ఉన్న దర్పణం ద్వారా గతంలో ఏం జరిగిందో తెలుస్తుంది. ఆ సమయంలో లక్ష్మి కాస్త కంగారు పడుతుంది. అప్పుడు సుజాత తన తల్లికి ధైర్యం చెప్పి ఆ వలయ చక్రం మధ్యలో నిలబెడుతుంది. ఆ తర్వాత సుజాత మరియు సురేష్లు కూడా వెళ్ళి అధీర చెప్పినట్టు చేస్తారు. భూతకాల దృశ్యం పాల నివృత్తి కార్యం, భూతకాల దృశ్యం దర్పణ సాదృశ్యం. అధీర పఠించిన మంత్రం కారణంగా ముగ్గురి వలయ చక్రాల నుండి కిరణాలు విడుదలై దర్పణం మీద పడతాయి. ఆ దర్పణంలో కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన కనబడుతుంది. అదేంటంటే సురేష్ తండ్రైన నారాయణ తన భార్య పిల్లలతో చాలా సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు సురేష్ తన తండ్రితో కలిసి పొలం దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో కాలకుట విషం కలిగిన ఒక తేలు సురేష్ ని కాటువేస్తుంది. దాంతో సురేష్ కంటి చూపును కోల్పోవడంతో పాటు ఒంట్లో చలనం అనేది పోతుంది. దాంతో నారాయణని ఎంతో మంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకపోయింది. ఏవండి, వైద్యులు ఏమన్నారు? ఏ వైద్యుణ్ణి కలిసినా నిరాశే మిగులుతుంది లక్ష్మి. ఇదంతా మన కర్మండి. అసలు మనం ఏ పాపం చేశామని మన బిడ్డకు ఈ పరిస్థితి వచ్చింది? నువ్వు బాధపడకు లక్ష్మి, ఖచ్చితంగా ఈ సమస్యకు ఏదో ఒక మార్గం ఉంటుంది అని నారాయణ తన భార్యకు ధైర్యం చెప్తాడు. నారాయణ తన బిడ్డను మామూలు మనిషిగా చేయడం కోసం ప్రయత్నిస్తున్నాడు. అలా ఊర్లో ఉండే ఎవరి ద్వారానో రోగాలను నయం చేసే ఒక భూత వైద్యుడిని తెలుసుకొని ఆ భూత వైద్యుడిని కలవడానికి వెళ్తాడు. అయ్యా, నా బిడ్డను కాలకోట విషపు తేలు కాటు వేసింది. ఎంతమందికి చూపించినా బ్రతకడం కష్టమంటున్నారు. ఈ మధ్యనే మీ గురించి తెలుసుకొని మాకేదైనా సాయం చేస్తారని వచ్చానండి. నీ బిడ్డకు సమస్యను నేను పరిష్కరిస్తాను. దానికి బదులుగా నువ్వు ఇంకొక పని చేయాల్సి ఉంటుంది. నా బిడ్డకు నయం అవ్వడం కోసం ఏదైనా చేస్తానయ్యా. ఈ ప్రక్రియలో ఒక దయ్యాన్ని నీ బిడ్డ శరీరంలోకి పంపుతాను నారాయణ అని భూత వైద్యుడు సురేష్ కి ధూపం వేస్తాడు. దాంతో ఒక్కసారిగా సురేష్ స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత భూత వైద్యుడు కొన్ని మంత్రాలు చదివి మసూచి అస్థిక బూడిదను సురేష్ మీదకు చల్లుతాడు. అప్పుడు కొన్ని క్షణాలకు ఎదురుగా మసూచి దయ్యం ప్రత్యక్షమవుతుంది. చూడు నారాయణ, ఈ మసూచి నీ బిడ్డ శరీరంలో పక్షం రోజుల నివాసం ఉంటుంది. ఆ పక్షం రోజులు మసూచి కోరిన ఆహారం పెట్టాలి. అలా పక్షం రోజులు పూర్తయిన తర్వాత మసూచి నీ బిడ్డ శరీరంలో ఉన్న విషం మొత్తాన్ని తొలగించి మామూలు మనిషిగా చేస్తుంది. ఈ మాటలు వింటుంటే చాలా ధైర్యంగా ఉందండి. ఒక విషయం గుర్తుపెట్టుకో నారాయణ, నీ బిడ్డకు నయమైన తర్వాత మసూచి కోరినది చెయ్యాలి. అర్థమైందా? అర్థమైందండి. అన్నీ మీరు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తాను. నారాయణ భూత వైద్యుడితో మాట్లాడడం పూర్తయిన తర్వాత మసూచి దెయ్యం సురేష్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ రోజు నుండి దెయ్యం ఆవహించి ఉన్న సురేష్ కి అర్ధరాత్రి వేళల్లో కుండలో నల్లపిల్లి రక్తం, కటిక నేల మీద పొట్టేలు మాంసం ఆహారంగా పెడతాడు. ఆ సమయంలో మసూచి శరీరం నుండి బయటకు వచ్చి అక్కడున్న ఆహారం తిని రక్తం తాగుతుంది. ఈ విధంగా పక్షం రోజులు గడుస్తాయి. చివరి రోజు మసూచి సురేష్ శరీరం నుండి బయటకొస్తూ విషప్రభావం నిండిన ఒక నల్లటి ముద్దను బయటకు తెస్తుంది. అలా చేయడంతో సురేష్ కి నయమవుతుంది. నీ బిడ్డకు నయమైపోతుంది నారాయణ.
ఇప్పుడిక నీ వంతు. అడుగు మసూచి, నీకు ఏ జంతు మాంసం కావాలో చెప్తే తెచ్చి పెడతాను. నాకు నీ బిడ్డ శరీరం నుండి మాంసం ముద్ద కావాలి. మరో పక్షం రోజుల్లో పౌర్ణమి వస్తుంది. అప్పుడు నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఆ రోజు నువ్వే స్వయంగా నీ బిడ్డ శరీరం నుండి వేరు చేసిన మాంసం ముద్ద తేవాలి. మసూచి మాటలు విని నారాయణ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత దెయ్యం అక్కడ నుండి మాయమైపోగా నారాయణ ఆలోచనలో పడతాడు. ఆ రోజు నుండి సురేష్ చాలా హుషారుగా ఉంటాడు. కాకపోతే రోజులు గడిచే కొద్దీ మసూచి రాక గురించి నారాయణ దిగులు పడతాడు. అప్పుడు ఒక రోజు ఆ మసూచి కోరినట్టు నా బిడ్డ శరీరం నుండి మాంసం ముద్ద ఇవ్వాలా? ఆ పని నేను చేయలేను. మసూచి మాటలు గుర్తు చేసుకున్న నారాయణ మసూచికి తానే స్వయంగా కొడుకు మాంసం ఇవ్వాలి. ఒకవేళ తాను గాని లేకపోతే తన బిడ్డకు ఏ సమస్య ఉండదని నారాయణ భావిస్తాడు. దాంతో మసూచి తిరిగొచ్చే ఒక రోజు ముందు నారాయణ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న మసూచి సురేష్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ సురేష్ని తాకలేకపోతుంది. ఈ ఆగ్రహానికి కారణం ఏంటి మసూచి? నాకు మాట ఇచ్చిన నారాయణ చనిపోయాడు గురూజీ. నేనిప్పుడు ఆ పిల్లాడిని తాకలేకపోతున్నాను. నువ్వు మాట తీసుకున్నది నారాయణ వద్దనే కాబట్టి ఆ నారాయణ స్వయంగా తన బిడ్డ శరీరాన్ని గాయపరిచి నీకు మాంసం ముద్ద ఇవ్వాలి. మరిప్పుడు ఏం చెయ్యాలి? నీకు కొన్నేళ్ల పాటు ఎదురు చూపులు తప్పువ మసూచి. ఆ పిల్లాడికి 25 ఏళ్లు వచ్చిన తర్వాత తన ద్వారా నారాయణ ఆత్మను రప్పించు. అప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలవు. అర్థమైంది గురూజీ. నేను వాడిని చంపలేను, కానీ భయపెట్టగలను కదా. ఆ భయంతోనే నా పని పూర్తి చేయించుకుంటా. దర్పణంలో గతం మొత్తం అధీరా తెలుసుకుంటాడు. అయ్యా, మీరే ఎలాగైనా నా బిడ్డను కాపాడాలి. రాబోయే పౌర్ణమి రోజు ఆ మసూచి నీ భర్త ఆత్మను ఈ లోకంలోకి రంపించడం కోసం ప్రయత్నిస్తుంది. అది జరగకుండా చూడాలి. ఒకవేళ పొరపాటున ఆత్మ బయటకొస్తే నీ బిడ్డ ప్రాణాలకే ప్రమాదం. మరిప్పుడు నా తమ్ముడిని ఎలా కాపాడుతారు స్వామి? మీరు రాబోయే పౌర్ణమి రోజు నాటికి నవధాన్యాలతో తయారు చేసిన నూనెను సిద్ధం చేయండి. అలా తయారు చేసిన నూనెను ఒక కుండలో పోసి కుండ చుట్టూ పసుపు రాయండి అని అధీరా వారికి కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఆ తర్వాత అధీరా బుడత దెయ్యంతో కలిసి ఊరి పొలిమేర వద్దకెళ్లి వృత్తాకార బంధన రేఖ సిద్ధం చేస్తాడు. మరోవైపు లక్ష్మి తన అన్న ద్వారా నవధాన్యాలను రప్పిస్తుంది. అలా తీసుకొచ్చిన నవధాన్యాలను ఆరుబయట ఎండబెట్టి చీకటి పడిన తర్వాత నూనెను సేకరించడం కోసం సిద్ధపడతారు. కొన్ని రోజుల పాటు దెయ్యానికి ఏమాత్రం అనుమానం రాకుండా సురేష్ ప్రవర్తిస్తాడు. గురూజీ, ఆ మసూచికి ఇటుక మనిషిని చంపే శక్తి ఉండదా? మసూచి మనుషులను చంపగలదు బుడతా. కానీ ఇక్కడ సమస్య నారాయణ ఆ మసూచికి మాట ఇవ్వడం. అందుకని మసూచి సురేష్ ప్రాణాలను తీసుకోలేకపోతుంది. ఇదంతా త్వరగా ముగించేయండి గురూజీ. రేపే పౌర్ణమి కథ బుడతా. ఖచ్చితంగా చివరి పిండం పెట్టించడం కోసం మసూచి వస్తుంది. అప్పుడు దాన్ని కథ ముగించేస్తా. అధీరా ఎదురు చూస్తున్న పౌర్ణమి రోజు రానే వస్తుంది. ఆ సమయంలో సురేష్ తన గదిలో మసూచి కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు నవధాన్యాలు నూనె తీసుకొని లక్ష్మి వాళ్ళు అధీరా ఉన్న చోటు వద్దకు వస్తారు. ఆ తర్వాత అధీరా నూనె తీసుకొని వృత్తాకార బంధన రేఖ చుట్టూ పోస్తాడు. ఈ రోజు ఆఖరి పౌర్ణమి. ఇంకొద్ది క్షణాల్లో నేను అనుకున్నది సాధించబోతున్నా. మనుషుల్ని హింసించడమే కదా నీకు తెలిసిన పని. నీ మాటలు నాకు కోపాన్ని రప్పిస్తున్నాయి, కానీ పిల్లాడివని వదిలేస్తున్నాను. అంతకు మించి నువ్వు మాత్రం ఏం చేయలేవులే. అసలు నేనెందుకు నీ మాట వినాలి? సురేష్ శ్మశానం వైపు కాకుండా ఊరి పొలిమేర వైపు వెళ్తాడు. దాంతో దెయ్యం వెనకే వెంబడిస్తుంది. నిజానికి దెయ్యం తనని ఏం చేయలేదని సురేష్ కి తెలియడంతో అలా ధైర్యంగా నడుస్తాడు. ఆ సమయంలో దెయ్యం కేకలు వేసి భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. చివరగా సురేష్ అధీరా సిద్ధం చేసిన బంధన రేఖ వద్దకొస్తాడు. అప్పుడు మసూచి చుట్టూ చూస్తున్నప్పుడు అధీరా ముందుకొస్తాడు. సురేష్, నాతో శ్మశానానికి పద. ఏదో ఇంటల్లుని పండక్కి పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు. ఎవరు పాప నువ్వు? మాటలు జాగ్రత్తగా రానిపు. నేనే మసూచిని. మసూచి లేదు, మామిడికాయ తొక్క లేదు.
నువ్విక్కడి నుండి బయలుదేరు. ఆ మాటలకు కోపమొచ్చిన మసూచి బుడత దెయ్యాన్ని పట్టుకోవడానికి చూస్తుంది, కానీ బుడత దెయ్యం మాత్రం దొరకదు. దమ్ముంటే నన్ను పట్టుకో. బుడత దెయ్యం మసూచిని 30 తిప్పలు పెట్టి చివరగా అధీరా సిద్ధం చేసిన వృత్తాకార బంధన రేఖలోకి రప్పిస్తుంది. అప్పుడు మసూచి వలయం దాటి ముందుకు రాలేకపోతుంది. ఆ సమయంలో అధీరా వెలిగి ఉన్న ఒక కాటి దీపం తీసుకుని మసూచి ఎదురుగా నిలబడతాడు. ఇకపై నీ ఆటలు సాగవు మసూచి. నన్ను అంతం చేయకు మూర్ఖుడా. నిరంప్రవత్రయం నిడూరలోకం వినాశశంభం విదోతి. నిరంప్రవక్రియం నిడూరలోకం వినాశశంభం విదోతి. అధీరా మంత్రశక్తి కారణంగా చేతిలో ఉన్న దీపం నుండి నిప్పురవ్వ ఎగసి అక్కడ బంధన నూనెలో పడుతుంది. దాంతో ఒక్కసారిగా మసూచి దెయ్యం జ్వాలా మంటల్లో కాలి నాశనమవుతుంది. మసూచి అంతమవడంతో సురేష్ వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. ఆ తర్వాత అధీరా బుడత దెయ్యంతో కలిసి తిరిగి తన ప్రయాణం మొదలు పెడతాడు. ఈ విధంగా మసూచి దెయ్యం కథ ముగిసిపోయింది. For more horror stories, please subscribe our channel.